మళ్ళీ వెంటనే మాట్లాడటం పోయి ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజివీడు రాజధాని. మళ్ళీ ఏం చేశారు, జనం అందరూ ఆ పొలాలు కొనుక్కున్నారు. నేను కొనుక్కొని లాసిపోయా, వాస్తవం చెప్తున్నా అబద్ధం, నేను కొన్నా లాసిపోయా. మళ్ళీ నూజివీడు అన్నాడు అక్కడ. సరే అక్కడ అంటే నేను ఓలా వాస్తాను. తర్వాత మళ్ళీ ఏం చేశారు, తుళ్ళూరు ఏరియా మొత్తం 10 లక్షల 5 లక్షల పొలాలు కొనుక్కొని రాజధాని కట్టించుకోండి కాదన్న. మళ్ళీ భూ సేకరణకి వెళ్ళకుండా భూ సమీకరణ అన్నాడు. భూ సేకరణకి వెళ్తే గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ కిన్నరింగ్ రోడ్డుకి 1/2 కిలోమీటర్ ఎరుపు తీసుకుంటే 1,00,000 ఎకరాలు వచ్చింది. గవర్నమెంట్ యాభై 4 లక్షలు ఆ రోజు 2.5% కడితే 10 లక్షల ఎకరాలు, 1,00,000 ఎకరాలు 10,000 కోట్లకు వచ్చేది. కాకుండా భూ సమీకరణకు పోయి ఈ జనం అందరూ బాగుపడతారో రేట్లు వస్తాయి రానికుండా ఉంటాయి కానీ స్వార్థం వెళ్ళి భూ సమీకరణకి వెళ్ళి టైం వేస్ట్ చేశారు. ఒక్క మండలంలో కూలింగ్ తీసుకోవడానికి 50 మండలాలు ప్లాట్లు పడేశారు 2014-15. విధ్వంసం డెవలప్ చేసేది రాజధాని కట్టే నువ్వే ఈ రకంగా విధ్వంసం చేస్తే ఈ రాష్ట్రం ఎట్టబాగుపడితే ఆయన వచ్చి 3 రాజధానులు అంటాం పెద్ద ఆశ్చర్యం కాదుగా. టీడీపీలో కానీ వైసీపీలో కానీ లేకపోతే మన జనసేన కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ యొక్క 5 పార్టీలు మిగతా పార్టీలు ఏమైనా సరే గ్రామ నాయకుడు, మండల నాయకుడు, జిల్లా నాయకుడు, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ ఎవరైనా ఇది తప్పు అని ఎవరిని అడిగారా? ఎందుకని అంటే ఆయన ముఖ్యమంత్రి అంటే కొమ్ములు ఉంటాయా? అడగాలి కదా, ఎవడైనా కానీ అడగాలి కదా. ఒక్క నాయకుడు అడిగాడా? అయిపోయింది అడగరా. తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా ప్లాట్లు పడేసేసి 2014-15 అయిపోయింది. 2016లో మరి మోడీ గారు 100 రద్దు. అసలే కొత్త రాజధాని, కొత్త రియల్ ఎస్టేట్ కొనటం పడిపోవడం అదే. మళ్ళీ 2017లో జిఎస్టీ బిల్లు, ఈ డబ్బులు 2 లక్షల కంటే ట్రాన్సాక్షన్ అవ్వదు. మళ్ళీ ఏం చేయాలి? అయిపోయింది. మళ్ళీ ఈయన వచ్చి చేశాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పెద్దబాబు సూట్ కేసులు బాబులు అన్నాడు ఇద్దరిని 2018లో. ఇద్దరు సూట్ కేసులు బాబులు అన్నాడు. మరి ఇవాళ మంచి బాబులు అయ్యారా? ఎవరి దగ్గర వెళ్తున్నాయి ఆ సూట్ కేసులు బాబులు? అయిపోయింది. 2019 ఈ వచ్చి 3 రాజధానులు, 2020లో ఫస్ట్ కరోనా, 2021 సెకండ్ కరోనా ఇవి అయిపోయినాయి. ఇక తర్వాత చంద్రబాబు బెనామీ అంటే ఎవరో నాకైతే పేరు హరిబాబు. హైదరాబాద్ నేను ఇక్కడ ఆగిపోయి ఏం చేయాలి అర్థం కాక అక్కడ పోయి రియల్ ఎస్టేట్ చేద్దాం వెళ్తే నేను ల్యాండ్ కొన్న కాడి నుంచి 10 కోర్టు కేసులు వేయించాడు. నేను చంద్రబాబు బెనామీని 30 ఎంచర్లు వేసా, 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేస్తున్నా, 3 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నాను, నువ్వు పెద్ద పుడిగివా గుంటూరు నుంచి చేయడానికి అని చెప్పి ఆయన ఆపి అట్లా ఆపి పార్టీ రిజిస్ట్రేషన్ చేయనిలా. అయినా సరే నేను వేరే మా ఫ్రెండ్ పేర రిజిస్ట్రేషన్ చేయించి గుర్తు మరీ తీసుకొచ్చి పోటీ చేస్తున్నా. నేను ఆ సొంత పొలం కౌలు పొలం తీసుకొని పొలం చేసేవాడు. అట్లాగే పార్టీ సింబల్ తీసుకొని మరి చేస్తాను, అట్లా చేస్తాను. నేను వాళ్ళ డబ్బులు అది కథలకి అమ్ముడు పోయేవాడు కాదు. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసమే పోరాటం చేస్తా. ఏఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్రం సీఎం చేస్తారు. ఇంకా కొన్ని ఎవరు మర్చిపోయి చెప్తా అవి కూడా. ఈయన 35 ఎకరాలు డెవలప్ తీసుకోవటానికి ఈయన రియల్ ప్రమోటర్ అయింది బాబు గారు. లేదా వాళ్ళ అబ్బాయి హ్యాపీ న్యూస్ పేరుతోటి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి ఆయన బిళ్ళరా? ఆయన బిళ్ళరు, ఈయన ప్రమోటర్ అయితే అయ్యే చేసుకోండి. మీకు రాజకీయాలు ఎందుకు? చిన్నబాబు, పెద్దబాబు, సూట్ కేసు బాబులు అన్నప్పుడు వదిలేసే కానీ ఇంకెళ్ళి ఎందుకు కలవాలి? నేను అందుకనే ఒక్కొక్కరు 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. నువ్వేం చేస్తావు ఇక్కడ అన్నా నన్ను. వాళ్ళు పెద్ద పెద్ద డైనోసరాలు ఉన్నారు, నాకు భయమే లేదు. డైనోసర్లు అయినా ఏదైనా నేను చేయాలనుకున్న పని నేను చేస్తాను. ఇక మరి పెద్ద పెద్ద డైనోసర్లు కూడా ఈ చీర ఓటులతో మనం ఓడిపోతామని భయం ఎందుకు వస్తుంది? అయితే పావుల డబ్బులు అద్దెపై పదాలకి ఆశపడేవాడిని కాదు. ఏదైనా ప్రజలకు న్యాయం జరగాలి. 5-10 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి గుల్లైపోయారు. రాష్ట్రాన్ని బాగొట్టుకున్నారు, రాజధాని హైదరాబాద్ని బాగొట్టుకున్నారు. అదే ఆ రోజు హైటెక్ సిటీ కాడ 10-15 వేలు పొలం ఉంటుంది. అక్కడ కనుక్కోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడైనా సరే 10-15 వేలు పొలాలు కొనుక్కొని అక్కడ హైటెక్ సిటీ డెవలప్ చేసుకొని 30-40-50 కోట్లు కంపెనీ ఎకరా, ఒక్కొక్క లక్షల కోట్లు సంపాదించారు. అయితే దానిలో 90% ఉద్యోగాలు ఎవరికి వచ్చింది? ఏ సామాజిక వర్గానికి వచ్చింది చెప్పండి? మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. సరే ఇప్పుడు సార్ ఉద్యోగాలు అని అంటే అది ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ జరిగింది అని అంటున్నారు కొంతమంది. ఉద్యోగాలు దాని గురించి ఏమన్నా మాట్లాడతారా? అసలు ఏ నాయకుడు అసలు స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేదు.
స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇంకా ఈ అవినీతులు ఇదొక అవినీతి ఈ కదా సమస్యలు కాదు. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటంటే మన రాష్ట్రం విడిపోవడానికి ముఖ్య కారణం వీళ్ళు రియల్ ఎస్టేట్ కోసం తప్ప ప్రజలకి ఉపయోగం అనేది ఒక్కటి కూడా ఆలోచించట్లేదు. రియల్ ఎస్టేట్ ఆడ హైటెక్ సిటీ డెవలప్ చేసిన రియల్ ఎస్టేటే, అవుటర్ రింగ్ రోడ్ డెవలప్ చేసిన రియల్ ఎస్టేటే. ఫస్ట్ ఉత్తరం అంటారు, ఆడ వర్క్ షాట్ చేసుకుంటారు అవుటర్ రింగ్ రోడ్డు, తర్వాత దక్షిణంగా ఉంటారు, ఆ డెవలప్ చేసుకుంటారు అమ్ముకుంటారు, తర్వాత పన్నెండుగా ఉంటారు డెవలప్ చేసి అమ్ముకుంటారు. ఈ మన మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ 20 ఏళ్ళు చదువుకొని 10-15 ఏళ్ళు జాబ్ చేసి ఓహో ఈ 3 ఏళ్ళు చేశారు కాబట్టి 4వ ఇటే చేస్తారని చెప్పి ఆడుకుంటారు వచ్చి వీళ్ళు అక్కడ డెవలప్ చేయరు, ఈ గ్యాప్లో డెవలప్ చేసుకుంటారు మళ్ళీ ఆడుకొనుక్కొని. ఇది కాదా? ఇది అందరికీ తెలిసిన వాస్తవాలు. అట్ట ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ సంపాదించేది మొత్తం వీళ్ళు ఈ రాజకీయం గెలిచి అవుటర్ రింగ్ రోడ్ల పేరుతో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ల పేరుతోటి, రాజధాని పేరుతోటి ఈ డబ్బంతా వాములు వేసుకోవడం తప్ప, గదులు నింపుకోవడం తప్ప ప్రజలకి ఉపయోగపడేది ఏమీ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేసుకుంటారు, 80% ఉన్నారు పాపం. వీళ్ళందరూ ఓట్లు వేసుకోవడం 4% వాళ్ళు సీఎం, 5% వాళ్ళు సీఎం. ఈ మిగతా ఉన్నవాళ్ళు ఓసీలో కూడా వాళ్ళు ఎవరన్నా కానీ 91% వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏం ఉండదు. కాకపోతే ఇక ఏదో బిస్కెట్లు వేస్తారు, పక్కన ఉన్నవాళ్ళు రాసిన బిస్కెట్లు వేస్తారు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి. ప్రజలను నమ్మాలి, నమ్మితే ఓట్లు వేస్తారు. ఆ నమ్మకం వచ్చిందా నేను ప్రజల కోసం పనిచేస్తాను తప్ప వాళ్ళ డబ్బులు అది కథలకు ఆశపడ అంటాను నేను. అదే ఇప్పుడు వరకు మనకు తెలిసిన విధానం బట్టి సార్ ఓసీ వాళ్ళే కాపు అనేది కంప్లీట్ లేదు, రెడ్ అవని చౌదరి అవని చేశారు. ఇప్పుడు మీరు మిగతా టయాల్లో బీసీకి కానీ ఎస్సీకి కానీ ఏదన్నా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి అసలు? 100% 100% రానున్న కాలంలో ఈ 2024 తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని సామాజిక వర్గాలు, నేను బీసీలో కూడా నాయని బ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ, ఒటరి సామాజిక వర్గం కానీ, యాదవులు, గౌడస్కి, పద్మశాలికి ఇట్లా అందరికీ కూడా దఫల వారిగా సీఎం పదవి ఇస్తాను, తలా 4 నేను. ఎస్సీలో కూడా ఎండిఎస్ 4 నెలలు, ఎమ్మెల్యేకి 4 నెలలు అట్లా. ఎందుకంటే తలా 4 నెలలు సీఎం వాళ్ళు దిగనన్న సీఎం పదవి నుంచి వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళ పూర్వీకుల ఆస్తులు సహా ప్రభుత్వానికి అంటే ఈ ప్రజలకు చెల్లేటట్టుగా ముందుగానే రాపిచ్చి సంతకాలు చేయించి మరీ ప్రమాణ స్వీకారం చేపిస్తాం. అది చట్టరీత్యా ఉండదని అవకాశం అది ఉంటుంది. చట్టం కూడా తీసుకొస్తాం అవసరం అయితే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ పార్టీ తర్వాత వచ్చినా కూడా సీఎం పదవి ఇవ్వాల్సిందే అనే చట్టం కూడా చేస్తాం. అది సార్ అలాని కాదు, మేము చట్టం తెస్తారా అని అడిగింది మా క్యాస్ట్ పరంగా అని కాదు. రిజర్వేషన్ గురించి కాదు సార్. భారత రాజ్యాంగంలోనే ఉంది ఎనీ క్యాస్ట్ కెన్ ఓట్. 18 ఏళ్ల పైన ఉన్నవాడు ఓటు వేయచ్చు, 21 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎలక్షన్స్ లో నుంచోవచ్చు. ప్రతి ఒక్క 4 నెలలకు ఒక సీఎం అనేది అది మేము అడుగుతుంది. సిద్ధాంతం అండి, మీ పార్టీ సిద్ధాంతం సరే, అది మనకి యాక్సెప్టెన్స్ లో ఉందా? సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ యాక్సెప్టెన్స్ లో ఉందా? ఎందుకంటే నాయకుడు అధినేత ఇష్టం, అధినేత 4 ఉన్నారు అంతే. 6 నెలల తర్వాత మనం బలపరిశ్రమ చేయమంటారు, 6 నెలల క్రితం 4 నెలలు మార్చేస్తాం. అందుకని ఇంకో సామాజిక వర్గానికి ఇస్తాం. మళ్ళీ 4 నెలలు చేసినాక బలపరిశ్రమ. ఈలోపు మన ఎమ్మెల్యే మనకు ఉంటారు కదా, 88 ఉంటే సీఎం, మనం 111 సీట్లతో అధికారం మన పార్టీ రాబోతా ఉంది. ఇది 100%. మేము అదే రేపు పొద్దున పేపర్లో మెయిన్ 111 సీట్లతో రాబోతున్నా ఏఆర్ఎస్ పార్టీ ఏమంటారా? ఏంటి అభ్యంతరం లేదా? ఎందుకంటే ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకి, వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకి ఓట్లు వేయటం, ఏమన్నా న్యాయం జరిగిద్దామని ఎదురు చూస్తాం. ఇంకా కొన్ని మర్చిపోయాం, మీరు టైం ఇవ్వాలా. రుణమాఫీ అన్నారు, ముక్కు పొడతో సహా అధికారుల చేత ఇంటికి పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి పంపించాడా? 30,000 అన్నాడు, 7,00,000 లోపు అన్నాడు. మళ్ళీ దానికి 5 సంవత్సరాలు 30,000 అన్నారు. 2 విడతలు 3 విడతలు వేసారు, మళ్ళీ చివరి 2 విడతలు వేయలేదు. ఈ లోన్లు తెచ్చుకోవడానికి వడ్డీలు చాలా వచ్చినాయి. జాబ్ రావాలంటే బాబు రావాలన్నాడు. ఏయో వాలంటీర్ లాంటి పోస్టులు అయినా సరే కనీసం అయ్యాని ఇచ్చారా? అయ్యిలా గ్రామ కమిటీలను పెట్టి ఒక్కొక్కరికి ఏదైనా రేషన్ కార్డు రావాలన్నా, ఏదైనా ఒక పెన్షన్ రావాలన్నా ఆ 10 మంది దగ్గరికి తిరిగి సంతకాలు చేయించుకొస్తే కనుక అయ్యారు. వాళ్ళలో ఎవరు ప్రతివాడు ఏమంటాడు, నువ్వు మనం ఆ పనికి రాలేదు కదమ్మా, నీకు ఎందుకు చేస్తావు పో, నువ్వు మనం ఆ హోటల్ పో అంటున్నాడు. ఆ విధంగా ఓడిపోవడం కారణం గ్రామ కమిటీలే, టీడీపీ మన 2019లో. ఇట్లా ఇంకా ఏమన్నా కూడా ఏమన్నా నేను గమనించేస్తానే ఉంటా. మీరు ఈ పార్టీ పెట్టి మామూలుగా ఇంత కష్టపడేది ప్రజల కోసమా? ప్రజల కోసమే.
ప్రజల కోసమేనండి. నేను బతకడానికి, నేను తినే ముద్దడానికి నేను పని చేసుకోలేనా, లేకపోతే నాకు రిలేషన్ చేసుకుని ఏం చేసుకున్నా. కానీ వీళ్ళు చేస్తున్న ఈ యొక్క దౌర్జన్యాల వలన కానీ పేదవాడు, ఇంకా ఏ సామాజిక వర్గం వాడు డెవలప్ కాకూడదు. అధికారం మా చేతిలోనే ఉండాలి. ఈ ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చే ఆదాయం మొత్తం మనమే ఖర్చు పెట్టాలి. మన చేతిలో పవర్ మన దగ్గరే ఉండాలి. ఈ యొక్క అహంకారం తప్పితే మనం జనానికి మంచి చేయాలి, చేయకపోతే ఇంటికి పంపిస్తారు. ఏంటంటే అధికారులు బతకలేమా అనే ఆలోచన రావచ్చు వాళ్ళకి. మరి మనందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా 91% ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు. మరి వీళ్ళందరూ అధికారం లేదా, బతకట్లేదా? అంటే వీళ్ళు బానిస బతుకులేగా. అంటే వాళ్ళు బానిస బతుకులేగా మేము ఎందుకు బతకాలి అనే కదా వాళ్ళు 4-5% వాళ్ళు. ఇట్లా ఎన్ని ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు. సపోజ్ పల్లెటూళ్ళలోనే పొలాల దగ్గర తగ్గు, గట్టుల దగ్గర తగ్గు, గోడల దగ్గర తగ్గు, మొత్తల దగ్గర తగ్గు, ఏదైనా సరే ఒక స్టేషన్ కాడికి పోయినా వాళ్ళు చెప్పిందే మాట చెల్లుబాటు అయింది. మనకితా వాళ్ళు ఎస్సీ వెనకాల వెంట ఉండే మేడం గారు మీకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి. చేస్తారు, ఏ గారే చేయని సపోర్ట్ మీరు చేస్తున్నాం. చేస్తారండి. మేము చెప్పాం కదా, హైదరాబాద్లో పేరం గ్రూపు వెంచర్ కాడ మా మీద గొడ్డలు తీసుకుని వచ్చారు. నా మీద ఎంచర్ చేయలేదు. మన ఈయన ఉన్నాడు కదా, మన ఇది హెచ్ఎండి బాలకృష్ణ గారు, ఆయన దగ్గర నేను 20 సార్లు వెళ్ళా. సబితా మేడం గారు ఆఫీస్ నుంచి కూడా తెలంగాణలో ఫోన్ చేయించి, ఎల్ రమణ గారి సార్ ఫోన్ చేయించి వెళ్ళాం. రండి చేస్తూ ఉంటారు. అక్కడ బాగానే మళ్ళీ లేదు. నాకు తెలుసో లేదో కానీ నాకు తెలిసిన పక్కన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పేరం గ్రూప్ హరిబాబు నాకు ఎల్పీ నెంబర్ రాకుండా ₹1 కోటి లంచం ఇచ్చాడంట ఆయనకి. అవినీతి అవినీతిగానే పోయింది. 500 కోట్లు గవర్నమెంట్ యాక్షన్, ప్రైవేట్ 3000 కోట్లు ఆస్తి అంట. మన సీ చేశారు. ఏదైనా కానీ మంచి జరిగింది, అని చెడ్డ చేసి చెడ్డే జరిగింది. నేను న్యాయాన్ని, దైవాన్ని నమ్ముతా. అందుకని దైవ సాక్షిగానే పనిచేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నా అంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మీరు అమ్ముడు పోతారా ఏంది? సార్ ప్లీజ్ నో 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 ఆ మాట మేము అసలు ఒప్పుకోము. ఆ మాటకి మేము పూర్తి వ్యతిరేకం. అమ్ముడు పోవడం కాదు, కాంప్రమైజ్ అవుతారా అంటే వాళ్ళతో చేతులు కలుపుతారా? సీఎం ఇవ్వండి ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఎందుకంటే సార్ మాకు వచ్చిన పబ్లిక్ రివ్యూలో మాకు వచ్చింది, మీకు వాళ్ళు ఎంత కష్టపడి ఇన్ని కోట్లు కష్టపడితే వచ్చే పబ్లిక్ రివ్యూ కన్నా మీరు శ్రమతో ఎక్కువ పబ్లిక్ రివ్యూ తెచ్చుకుంటున్నారు. సో ఈయన్ని మనం ఎలాగైనా మన వాళ్ళలో మెర్జ్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ అమ్ముడు పోవడం అన్న పదం అసలు లేదు సార్. ఇప్పటికైనా అదృష్టం అనేది కొందరికే ఉంటుంది. అవునండి. కపటం లేకుండా, స్వార్థం లేకుండా పనిచేసేవాడికి మాత్రమే ఉంటుంది. అది 50 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడినా రాలా. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పోరాడితే తెలంగాణ రాలేదా? ఇక్కడ కూడా అంతే. ఎందరో పార్టీలు పెట్టి కష్టపడి వదిలేయచ్చు, ఇలియాలు చేయొచ్చు, మంత్రి పదవుల కోసం ఆశపడి వదిలేయచ్చు, రాజ్యసభల కోసం ఆశపడవచ్చు, లేదా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడవచ్చు. కానీ నేను మాత్రం ప్రజల కోసం ఏదైనా మంచి చేస్తే ఓకే, కానీ లేకపోతే నాకు పవర్, డబ్బులు, అది పదవులు అవసరమే లేదండి. ప్రజల కోసం కష్టపడతా, నిరంతరం కష్టపడతా, పనిచేస్తాం. ఇంకా ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఏందని అడుగుతాం తప్ప, నేను కాంప్రమైజ్ అయ్యి ఏదో పవర్, డబ్బులు, అది పదవులకు ఆశపడేవాడు మాత్రం కాదు. ఎందుకంటే నాకు ఇంటి మీదకి రౌడీలు పంపించారు హైదరాబాద్లో. ఈ యొక్క చౌదరీస్ బ్యాచ్, పేరం గ్రూప్ హరిబాబు బ్యాచ్ నా ఇంటి మీద హైదరాబాద్లో ఐతార్ ఆఫీస్లో ఇప్పుడు కూడా వాళ్ళ మీద స్టేషన్లో కంప్లైంట్లు ఉన్నాయి. ఆ విధంగా మామూలు ఇబ్బందులు కాదు, 1 కాదు 2 కాదు, ఎన్ని చేశారంటే ఆయన చేశారు అట్లా. అవి ఎందుకంటే మేము ఒకటేనాడు ఎప్పుడు కూడా ఎదటాడు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అంటే మనం బాగుంటామనే ఆలోచన. అయితే వీళ్ళు మాత్రం డబ్బులతో పొందామా, అధికారం, అహంకారం, డబ్బు 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 డబ్బు. ఏం చేయలేని డబ్బులు చెప్తే ఇందాక 50 యూనిట్ పేరుతో అపార్ట్మెంట్ కట్టుకున్న రాజకీయం అవసరమా? కట్టుకో అపార్ట్మెంట్. ఎందుకు రాజకీయం? ముఖ్యమంత్రి వీళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు వాళ్ళకి ముఖ్యమంత్రి? ఇక్కడ ఇది బీసీల సీటు 2019లో కూడా అప్పుడు అదే గోల. నేను ఫస్టే చెప్పా. అక్కడ కూడా అప్పట్లో నేను పార్టీలో, టీడీపీలో ఆ టైంలో ఉన్నప్పుడు, ఎస్సీది తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యూషన్
మీరు ఆ ఎస్సీకి శ్రావణ కుమార్కి ఇస్తే ఓడిస్తా, శ్రావణ కుమార్కి ఇస్తే ఓడిస్తా అని పదే పదే ఆయన వాళ్ళు చదివిస్తాడు బచ్చి. మంగళగిరిలోనూ వాళ్ళ అబ్బాయి లాక్కోవటం. ఇది ఏమైనా న్యాయం ఉందా? ఇది బీసీ సీటు లాక్కోవటం న్యాయం ఉందా? అక్కడ ఎస్సీ సీటు లాక్కోవటం న్యాయం ఉందా? చివరిదా ప్రకటించకుండా ఆళ్ళని ఇళ్ళని అనుకుని ఇట్లా ఆఫీస్ చేసి సరే ఓకే అట్లా అయిపోయింది. ఇప్పటికైనా కానీ ఇది బీసీ సీటు, ఈ ప్రభావం రాష్ట్రం మొత్తం పడిద్ది. మనమే వాళ్ళ సపోర్ట్ ఇద్దాం, ఇస్తే పోయింది కదా అని ఎందుకు అనుకోకూడదు? అంటే ప్రెస్టేజీ అవన్నీ మీకు ఉన్నాయి, మాకుండవా? మంగళగిరి ఓన్లీ బీసీసీ కదండి. అంతే కదండి. అంటే బీసీసీలో రిజర్వ్డ్ కాకపోయినా కూడా ఈ ఏడు దాదాపు 80% బీసీ సీట్లు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి ఉందండి. ఓటింగ్ ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. అందులో 1,00,000 పద్మశాలి ఓటింగే 1,00,000 జనాభా 90,000 ఓటింగ్ పైన ఉంది. 1,00,000 ఓటింగ్ ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. లాక్కోవడం కరెక్ట్ కాదు. అసలు ఇక్కడ ఫస్ట్ ప్రధానం వైఎస్ఆర్ వాళ్ళే తప్పు చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని పెట్టకూడదు. ఇక్కడ పద్మశాలికే ఇవ్వాలి, ఎవరైనా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు చేయటం 2 సార్లు వాళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 2 సార్లు వీళ్ళు తప్పు చేస్తారు. కాకపోతే వాళ్ళు గెలిచి తప్పు చేశారు, వీళ్ళు ఓడిపోయి తప్పు చేస్తారు అంతే తేడా. అదేదో మనకే ఇవ్వచ్చు కదా. వాస్తవాలు వాళ్ళు ఇచ్చేది ఉంది సార్, ఈసారి మీరు దక్కించుకుంటున్నారుగా. 100% ప్రజల్లో మార్పు వచ్చింది. ఎలాంటి వ్యక్తి వస్తే ప్రజలకి న్యాయం జరిగిద్ది అనేది ఉంది. చెప్పాం కదా, సంవత్సరానికి 2,79,000 కోట్ల బడ్జెట్ ఉంది. దీనిలో 20% ఇస్తే ఈజీ ప్రాసెస్. వాళ్ళు చేయలేని పనులన్నీ మనం చేయొచ్చు. చెప్పాం కదా, మన ఉండోళ్ళ పిల్లలు లేనోళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఉండోళ్ళ పిల్లలు 10 లక్షలు ఇదే జాబ్ చేస్తున్నారు. లేనోళ్ళ పిల్లలు 10,000 ఇక్కడ పని చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ చదువు, ఎక్కువ టాలెంట్ ఉండి కూడా అది లేకపోతే నిరుద్యోగం ఉంటారు. అదే 30 లక్షలు గవర్నమెంట్ వాళ్ళ కట్టి పంపిస్తే విదేశీ జాబ్కి, వాళ్ళు ఎన్నోళ్ళు ఇంకొక ఇద్దరు సపోర్ట్ చేయాలి. అంటే 30 లక్షలు కట్టిపోతే ఒక 6 లక్షలు మంది ఇస్తే ఇంకొక ఇద్దరు పంపించచ్చు. అట్లా 10,000 మందితో స్టార్ట్ చేస్తే 10 లక్షల మందిని కనుక పంపించగలిగితే 30 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రానికి. చాలా స్థాయి ఆలోచనలు చాలా ఉన్నాయి. కింద గంజి నుంచి బెంజి స్థాయికి, బెంజి కళ తిరగడం సరే, గంజి దాటం సరే, దేనికైనా సిద్ధం. ఇప్పటికైనా గంజి నుంచి బెంజికి ఓకే అంతే తప్ప నేనేదో డబ్బుల కోసం ఆశపడే వ్యక్తిని కాదు, పదవి కోసం ఆశపడే వ్యక్తిని కాదు. మీ ఫ్యామిలీలో మీరు ఎక్కడే ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెడుతున్నారు సార్, ఇంకెవరు నిలబెడతారు? ఒకనే ఉన్నాను. ఇక అందరూ బయట వ్యక్తులు, అందరూ బయట. ఎందుకంటే అందరూ బయట వాళ్ళు పోరాడి సాధించిన తర్వాత ఇంట్లో వాళ్ళ పదవి ఇచ్చుకునే పార్టీ కాదు, నాయకుని కాదు. అందరం కుటుంబం కష్టపడి ప్రజల కోసం సాధించుకొచ్చి ప్రజలకి పార్టీ పదవులు అప్పచెప్పటమే ఒక లక్ష్యం. పార్టీ సిద్ధాంతం కానీ నేను కానీ అదే లక్ష్యంతో ఉన్నాను. ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా రేపు మీరు గెలిచిన తర్వాత నెక్స్ట్ 1 ఇయర్లో ఈ ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ ప్రపోర్షనేట్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఎమ్మెల్సీ ప్రపోర్షనేట్ వచ్చినా కూడా ఇదే రిజర్వేషన్ వాళ్ళకి ఎలా అయితే మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో అదే తత్వంలో ఉంటారా, లేకపోతే అప్పుడేమన్నా మారడానికి అవకాశం ఉంటుందా? అప్పటికి ఎప్పటికీ ఇదే ఉంటామండి. ఎమ్మెల్సీలకు కూడా ఇలానే ఇస్తారా? ఎప్పుడైనా ఇట్లాగే ఉంటాం. అది ఎందుకంటే ఇప్పుడు సారినప్పుడు పరిస్థితులు వేరయ్యి ఆ రోజు డిస్కషన్ ఉంటుంది. కానీ మనం సరిపడా ఉన్నప్పుడు మనకి నామినేషన్ సుమారు ఎంతమంది వేస్తున్నారు సార్? నామినేషన్ ఇక్కడ వరకే స్టేట్ మొత్తం. మీకు నామినేషన్కి ఎంతమంది నాయకులుగా వస్తారు? మేమైతే సీదాగానే వెళ్దాం అంటున్నాం. ముఖ్యమైన వాళ్ళకి ఒక 200 మంది రమ్మన్నాం. వాళ్ళైతే ఫోన్లు చేసి మేము వస్తాం అని చాలా మంది ఒక 8 మంది దాకా వచ్చేటట్టు ఉన్నారు. ఈ ఆఫీస్ పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతారా? పార్టీ ఆఫీస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారా? ఓకే. చాలా ఏంటంటే ఇక రియల్ ఎస్టేట్ పరంగానే ఆలోచిస్తున్నారు తప్పితే అవునండి ప్రజలకి మంచి చేయాలి అనే ఆలోచనే లేదా. 5-10 సంవత్సరాలు వృధా అయిపోయింది. చూడండి, మనకు 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ఎన్ని మార్పులు జరిగితే చూడండి. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి, హైదరాబాద్ దాకా ఒకే మున్సిపాలిటీ చేసుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ పెడతా కారణం ఏంటి సార్? మెయిన్ ఆంధ్ర రాష్ట్ర సమితి అన్నది టీఆర్ఎస్ టైప్లో పెట్టారా? ఆంధ్ర రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధించున్నారు కదా, అట్లాగే మనం కూడా ఇక్కడ ఆంధ్రాని మళ్ళీ
పోగొట్టుకున్నాయని సాధించుకోవాలి. బాగుందండి పార్టీ నేను టీఆర్ఎస్ అన్నట్టు ఏఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో మంచి హైదరాబాద్ పోగొట్టుకున్నా, మళ్ళీ 5 ఏళ్ళు హైదరాబాద్ అంత రాజధాని సాధించుకోవాలి. కోటి మంది జనాభా హైదరాబాద్లో, అవుటర్ లోపల మొత్తం కోటి మంది జనాభా అంటారు. మనం కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకొని ఈ 4 కలిపి గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ 1 కిలోమీటర్ తీసుకొని అందులో రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇవ్వటం. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ ఏది మన దేశంలో కాదు, ఏ దేశంలో కూడా ఇటువంటి మహనం జరగదు, మన రాష్ట్రం జరగదు. 5 ఏళ్లలో కోటి మంది జనాభా నివాసం ఉంటారు. 5 ఏళ్లలో చిన్న కానీ పెద్ద కానీ జాబులు ఏమైనా సరే కోటి ఉద్యోగాలు ఇవ్వాలి ప్రజలు, కోటి కుటుంబాలు. ఏ చేస్తుంటే 100 మంది బినామీలు పెట్టుకొని 100 లక్షల కోట్లు సంపాదించుకోవాలని వస్తారు. మనం ఈ కోటి కుటుంబాలకి కోటి కోట్లు ఇద్దాం అనుకుంటున్నాం. అంతే ఏది బాగుందంటారు మీరు చెప్పండి. ప్రజలందరూ కోటీశ్వరం చేయాలి, ఆర్థికంగా ఎదగాలి, శాశ్వతంగా ఆర్థికంగా ఎదగాలి. మీ పార్టీ పెట్టిన కాడి నుంచి చాలా ఖర్చుతో కూడిన పని కదా సార్ పార్టీ నడపాలంటే. ఖర్చు కూడిని, రిస్కులు కూడిని, ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు ఖర్చు కన్నా మేము అర్థం చేసుకుంది, నిన్న మేము విన్నది అంటే మీకు చాలా వచ్చినాయి సార్, బెదిరింపులు కూడా వచ్చినాయా? బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయని విన్నాము. బెదిరింపు కాల్స్ వచ్చినాయి, చెప్పేదండి. ఇక్కడ బెదిరింపు కాల్స్ ఏంది, హైదరాబాద్లో అక్కడ ఇచ్చి చేద్దాం లేకపోతే ఈడ 3 రాజధాని ఆపేసి అక్కడ పోతున్నాం, మేము పుడిగా గుంటూరు చేయడానికి వాళ్ళు ఆపేసి మేము చంద్రబాబు బినామీలను బెదిరించి ఈయనమో ఒకసారే ఊరేసాడు 3 రాజధానులు. వాళ్ళు అంచెలంచెలుగా నడుపుకుంటూ వస్తున్నాయి. నేను పార్టీ రిజిస్ట్రేషన్ కానీ ఇలా రిజిస్ట్రేషన్ కానీ కూడా చూస్తారంటే నాకు రియల్ ఎస్టేటే చేయని వాళ్ళు ఇది రిజిస్ట్రేషన్ మాత్రం ఎలా చేస్తారో చేయరు అని డౌట్ వచ్చి నేను మళ్ళీ మా ఫ్రెండ్ ద్వారా పార్టీ రిజిస్ట్రేషన్ చేయించి సిమ్మలో ఒకటి తెప్పించి రెడీ ఉంచా. ఇది రాకపోతే దాన్ని వెళ్ళిపోదామని రబ్బర్ స్టాంప్ గుర్తొచ్చింది దాన్ని వెళ్తాం. ఒకటికి వాళ్ళు ఒక రకంగా ఆపాలని మనం 10 రకాలు ముందుకు వెళ్ళిపోదాం ఆలోచిస్తాం. ప్రజల కోసం ప్రజలందరినీ కోటీశ్వరం చేయాలి, అన్ని సామాజిక వర్గాలు దఫలవారీగా సీఎం చేయాలి. మన రాష్ట్రం విడిపోవడం లాస్ట్ విడిపోయినా సీఎం లిస్టు దేశంలో మన రాష్ట్రం ఫస్ట్ ఉన్నది. ఇంకా డౌట్ చెప్పండి, ఏ డౌట్ కదా. మా డౌట్ అనేది సార్ ఇప్పుడు సార్ డౌట్ అనేది లేదు సార్, ఉంటే డైరెక్ట్ గానే చెప్పేస్తాను, రాగానే చెప్పాము సార్ ఇలా పబ్లిక్ ఇలా అనుకుంటున్నారు అని జరిగిన విషయం బట్టి. అందుకని ఈ రోజు మిమ్మల్ని కలిసి వెళ్దాను అంటే ఈ టైం ఇంటి దగ్గర ఉంటారు రారేమో అంటే కారు ఇక్కడ ఆపి అది మన జనసేన ఆఫీస్ కాడికి వెళ్ళి కారు ఆపాము. ఉన్నది సార్ అన్నారు ఉంటారు లేదంటే. కానీ మీరు లంచ్కి కూడా ఎక్కడ చేసి ఇంత కష్టపడుతున్నారంటే అసలు ఏముంది అనేది మాకు తెలియదు. ఆలోచనే పెట్టుబడి, ధైర్యమే సాహసం, ధైర్యం, అది ప్రజల మీద నమ్మకం. ప్రజలు తలుసుకుంటే జరగదు. ముఖ్యమంత్రులైనా ఓడిగలరు. ఒక సామాన్యమైన పేద రైతు కుటుంబమైన పేదవాడైనా సరే సీఎం చేయగలరు. ఆ సత్తా ప్రజలలో ఉంది, ప్రజల ఓట్లో ఉంది. అందుకని నేను ఎప్పటికీ అదే చెప్తా, దయచేసి ప్రజలు వేయండి ఓటు. అక్క చెల్లెములకు, అన్నదమ్ములకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, మన మంగళగిరి ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేస్తా. నేను కనుక చేయలేకపోతే ఈ ఊపిరి ప్రజల్లోనే వదిలేస్తా తప్ప మాట తప్పే వ్యక్తిని కాదు అని మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాను. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. 2 స్టీల్స్ సార్ మాకు. నేను ఎప్పటికీ తీసాను అలాగా.